గత సంవత్సరం గామా అవార్డ్స్ అనేది స్థాపించడం జరిగింది. మీరందరూ ఎంతో సహకరించి ఆ కార్యక్రమాన్ని అయిన తర్వాత అవ్వకముందు మాకు సంపూర్ణ సహకారం అందించారు. ఈ సంవత్సరం కూడా మీరందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆశిస్తున్నా. గల్ఫ్లో మన తెలుగు వారికి ఒక గుర్తింపు వచ్చింది ఈ గామా అవార్డ్స్ ద్వారా. అంటే మిగతా గల్ఫ్ అంటే దుబాయ్ అంటే రకరకాల దేశాల నుంచి రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చిన చాలా గొప్ప వాళ్ళు ఉంటారు. ఇంతవరకు ఈ గామా అవార్డ్స్ ఇటువంటి స్థాయిలో మిగతా భాషల్లో కూడా జరగలేదు. అందుకు మన తెలుగువారి తరఫున ముఖ్యంగా నేను ఈ గామా అవార్డ్స్ని నిర్వహిస్తున్నందుకు చాలా గర్వకారణంగా ఉంది. అలాగే గత సంవత్సరం మేము పిలవగానే వచ్చిన పెద్దలందరూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా మేము అడగగానే కళా తపస్వి విశ్వనాథ్ గారు అలాగే ప్రముఖులందరూ ఎంతో ఆత్మీయంగా మమ్మల్ని మా కోరికను మన్నించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి, మేము ఉన్నాము అని చెప్పడం జరిగింది. అలాగే మన సినిమా ఇండస్ట్రీలో పెద్దలందరూ సహకారం అందిస్తున్నారు. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు జరగడం వల్ల మాకు గల్ఫ్లో ఉన్న మాలాంటి వారికి ఒక గుర్తింపు కూడా వస్తుంది. తెలుగు వాళ్ళు ఇంత కార్యక్రమం చేయగలరు. సో గల్ఫ్ ఆంధ్ర మ్యూజిక్ అవార్డ్స్. సో ఈ అవార్డ్స్ గత సంవత్సరం స్టార్ట్ చేశారు. ఇది 2వ సంవత్సరంలో అడుగుపెట్టింది. సో మొట్టమొదటిసారి అవార్డ్ ఫంక్షన్ చేసే టైంలో ఎవరికైనా పెద్దోళ్ళకి సన్మానం చేస్తే బాగుంటుంది అనుకొని ఒక ఆలోచన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి వచ్చింది. వారు మన గామా వాళ్ళకి చెప్పటం, సో ఎలా చేస్తే బాగుంటుంది అని. అంటే యాక్చువల్గా చెప్పకూడదు, చాలా గొప్ప డైరెక్టర్ ఆయన. కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నారు అనగానే బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పగానే, సార్ ఇది మనం స్టేజ్ మీద ఎంత ఇస్తున్నాం అనేది అనౌన్స్ చేయకుండా ఒక అమౌంట్ వారి అకౌంట్లో వేసేస్తే చాలా బాగుంటుంది, లేకపోతే అక్కడికి వచ్చేవాళ్ళకి ఇదేంటిది ఇంత గొప్ప డైరెక్టర్ బాపు గారు ఎందుకని ఇలాగ లాస్ అయిపోయారు. కానీ చాలామందికి గొప్ప దర్శకుడు అని అందరికీ తెలుసు. కానీ ఆయన ఎవరి దగ్గర అప్పు అడగటం కానీ తీసుకోవటం కానీ నేను ఇబ్బందుల్లో ఉన్నాను అని చెప్పడం కానీ ఏ రోజు కూడా జరగలేదు. సో ఆ క్రమంలో బాలు గారికి ఆలోచన వచ్చి ఆయనకి అవార్డు ఇస్తే బాగుంటుంది అని ఓన్లీ అవార్డు ఇచ్చి కొంత అమౌంట్ని వారి అకౌంట్లో వేయటం జరిగింది. అంతేకాకుండా అండ్ మరి ఇక మిగతా ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ చాలామంది ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువగా డిమాండ్ చేయకుండా ఒక గొప్ప దర్శకుడికి ఎవరెవరు సొంతం చేసుకోబోతున్నారో ఈ అవార్డుని మనం చూసుకోబోతున్నాం. లేదు పాపం కేసరి గారు దుబాయ్లో ఆ బరువు మోస్తున్నారు. లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది గల్ఫ్ ఆంధ్ర మ్యూజిక్ అవార్డ్స్ అనే కార్యక్రమం. సంగీతానికి ఎల్లలు లేవు, అలాగే భాషకి సంగీతానికి సంబంధం లేదు. మ్యూజిక్ ఎవరైనా సరే ఇష్టపడతారు. అయితే బౌండరీస్ దాటి దుబాయ్లో ఇలాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం అనేదే ఆ కాన్సెప్ట్, ఆ థాట్కి కేసరి గారికి అభినందనలు తెలియచెప్పాలి. ఈ అవార్డ్ ఫంక్షన్స్, మనం మ్యూజిక్ అవార్డ్ ఫంక్షన్స్ చాలానే చూసాము. వాటికి దీనికి ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటంటే దుబాయ్కి వెళ్ళి సెటిల్ అయిన తర్వాత తెలుగు వాళ్ళు అక్కడ ఉద్యోగరీత్యా చాలా బిజీగా ఉంటూ అయినప్పటికీ కూడాను తెలుగుదనం మీద, తెలుగు పాటల మీద మమకారం చావక ఇంకా ఇంకా తెలుగు పాటలు వినాలని, తెలుగు ఆర్టిస్టుని చూడాలని, తెలుగు సింగర్స్ని చూడాలనే ఉద్దేశంతో ఇలాంటి ఒక అవార్డ్ని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. సో గల్ఫ్ ఆంధ్ర మ్యూజిక్ అవార్డ్స్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు, విజయవంతంగా చేశారు. మీరందరూ ఈటీవీలో ఆ కార్యక్రమం టెలికాస్ట్ అవ్వగా చూశారు. ఈ సంవత్సరం మళ్ళీ గల్ఫ్ ఆంధ్ర మ్యూజిక్ అవార్డ్స్ ఆలీ గారితో కార్యక్రమాలని హోస్ట్ చేయడం అనేది నిజంగా చాలా చాలా సరదాగా ఉంటుంది. అఫ్కోర్స్ పేమెంట్ విషయంలో వారు ఇందాక చాలా విషయాలు చెప్పారు, దాని గురించి నేనేమి డిస్కస్ చేయదలుచుకోలేదు. నిజంగానే ఆయనతో కార్యక్రమం చేస్తే చెక్ ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు అనేంత ఆనందంగా ఉంటుంది అని. అలా అని కాదు, తీసుకుంటాను నేను తర్వాత. Make me part of it. I have been performing a lot, but meeting fans beyond India who are away from India
It's a pleasure to meet them, and this is one form of meeting all fans. And music is another form which really connects to each heart. Thank you, media, for making us reach our audience, and hope everybody comes there and have fun. Thank you so much. లో ఏ పనైనా మనం విజయవంతంగా చేయొచ్చు. మనకి మంది బలం, ధనబలం, స్థానబలం అన్నీ ఉంటాయి కాబట్టి ఏ ఈవెంట్ అయినా మనం బాగా చేయొచ్చు. బట్ విదేశాల్లో అంటే ఇక్కడ నుంచి ఎంతమందిని తీసుకెళ్ళి అక్కడ అన్ని మొబిలైజ్ చేసి, ఆయన సొంతూరే కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. అసలు ఏదో వేరే ఉంది అది షేకులతో. సో ఈ విషయంలో తను లాస్ట్ ఇయర్ అతను చేసిన ఈవెంట్ చూస్తే చాలా సక్సెస్ఫుల్గా చేశాడు. అండ్ అలాగే జ్ఞాప్గా ఎంటర్టైన్మెంట్స్ వారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంతమంది చక్కటి ఆర్టిస్టులను ఇక్కడి నుంచి మొబిలైజ్ చేసి వీళ్ళు పర్ఫెక్ట్గా వాళ్ళు ఒక ప్లానింగ్కి మారుపేరులాగా తయారవుతున్నారు ఈ మధ్య వాళ్ళు బాగా. సో వాళ్ళని కూడా నేను భవిష్యత్తులో ఇంకా మంచి మంచి ఈవెంట్ చేయాలని, అలాగే కొన్ని గంటల పాటు ఆలీ అన్న మీడియా ప్రతినిధులు అందరూ ఫస్ట్ టైం గామా అవార్డ్స్ 2013 టాలీవుడ్ మ్యూజిక్ అవార్డ్స్ని మేము చేయటం జరిగింది. మీ అందరి సపోర్ట్తో చాలా చాలా సక్సెస్ సాధించాం. ఇది చెప్పుకోవడానికి ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ ఇయర్ కూడా డెఫినెట్గా మేము సక్సెస్ చేస్తున్నాము అని అనుకుంటున్నాం. అడిగిన వెంటనే గామా మ్యూజిక్ అవార్డ్స్ అండి అన్న వెంటనే ప్రతి ఆర్టిస్ట్ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అంటే ఎక్కడైనా మ్యూజిక్ అవార్డ్స్ జరుగుతూ ఉంటాయి, మనం ఇక్కడ చాలా చేస్తున్నాం. టాలీవుడ్ మ్యూజిక్ అవార్డ్స్ గల్ఫ్ లాంటి ప్రదేశాల్లో చేయటం డెఫినెట్గా ఆ క్రెడిట్ గోస్ టు కేసరి త్రిమూర్తులు గారే. డెఫినెట్గా అక్కడ ప్రతి ఒక్కరిని చాలా మర్యాదగా, అంటే మన దగ్గర జరగటం చాలా ఈజీగా ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది అలాంటి ప్రదేశాల్లో ఈవెంట్ చేయటం చాలా కష్టము అని. బట్ అలీ గారు, సుమ గారు, అలాగే మిగతా మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన సెలబ్రిటీస్ అందరూ చాలా బాగా మాకు కోఆపరేట్ చేశారు లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ కూడా అలాగే చేస్తున్నారు. ఈ ఇయర్ కళాతపస్వి కె విశ్వనాథ్ గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ని లాస్ట్ ఇయర్లానే ఈ ఇయర్ కూడా బాగా సక్సెస్ చేయాలనుకుంటున్నాం. బట్ మా జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్లో ఈసారి గామా అవార్డ్స్ని ఇంకా ఇంకా బాగా సక్సెస్ చేస్తామని గట్టిగా కాన్ఫిడెంట్గా చెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. 50 మందికి పైగా ఆర్టిస్టులను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడం, 5 గంటలకు పైగా ఎంటర్టైన్మెంట్ అక్కడ ఏర్పాటు చేయడం, 5,000 మందికి పైగా ఆడియన్స్ అక్కడికి రావడం, ఇదంతా కూడా చాలా కష్టంతో కూడుకున్న చాలా ఒక అద్భుతమైన మా అందరికీ కూడా మెమరీగా మిగిలింది. లాస్ట్ టైము బాపు గారికి సన్మానం చేసినప్పుడు రాఘవేంద్రరావు గారు, బోయపాటి సీను గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, దేవి శ్రీప్రసాద్ గారు, అనూప్ రూబెన్స్ గారు, ఇట్లాగా పేర్లు చెప్పుకుంటూ పోతే సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా సగం మంది అక్కడే ఉన్నారు. సో ఈ సంవత్సరం కూడా అంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. అక్కడ మనకి రెబల్ స్టార్ కృష్ణరాజు గారు, మురళీమోహన్ గారు, బ్రహ్మానందం గారు, విశ్వనాథ్ గారు మొట్టమొదటి సినిమా ద్వారా ఆయన ఇంటి పేరు సార్థకం చేసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, చంద్రబోస్ గారు, ఇలాగా ఈ సంవత్సరం కూడా ఎంతోమంది అద్భుతమైన కళాకారులు అందరూ కూడా అక్కడికి రాబోతున్నారు. ఈ ఓటింగ్ అనేది మేము www.gamaawards.com ద్వారా, అలాగే SMS ఓటింగ్, ఆన్లైన్ ఓటింగ్, ఇలాగా నామినేషన్స్ని అందరికీ అక్కడి వాళ్ళకి చేరవేసి ఆ ఓటింగ్లో నామినేషన్స్ ద్వారా వచ్చిన ఆ ఓటింగ్ ద్వారా వాళ్ళందరినీ రేపు ఎవరు గెలవబోతున్నారు, విజేతలు ఎవరు అనేది అక్కడ స్టేజ్ మీద